ఇక కాంగ్రెస్ వాళ్ళకైతే ఇంతవరకు అభ్యర్థి దొరుకుతలేడు. నాకేదో కాంగ్రెస్ ఉన్నదా లేకపోతే తుక్కుగూడలో రోజు తుక్కు తాగే జన జాతర అని దానికి పేరు పెట్టింది అనుకున్న. జనాలు మిమ్మల్ని పాతర పెడతారు రాబాయ్ అనుకున్నా నేను. దాని పేరు జన జాతర అని పెట్టారు. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటాడు. రేవంత్ రెడ్డి గారు మీది ప్రజాపాలన కాదండి, మీది ప్రతీకార పాలన. ప్రజాపాలన కాదు, మీది బరాబర్ ప్రతీకార పాలన. ఏమన్నారయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న తుక్కుగూడలో? బిడ్డ నేను జానారెడ్డిని కాదు, నీ పేగులు తీసి మెడకేసుకుంటా. ఇవేనా మాటలు వచ్చేటివి? ఇవేనా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు? నువ్వేం చేస్తావు? నిన్ను జైలుకు పంపిస్తే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టుకో. అరే జైలు మాట ఎందుకు వచ్చిందండి? ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అరే మీరు చూడండి అబ్బా, 3వ శతాబ్దం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం ఈ తెలంగాణని ఏలిన శాతవాహనుల దగ్గర నుంచి 7వ శతాబ్దంలో మనల్ని ఏలిన తూర్పు చాళుక్యుల నుంచి కానీ, అక్కడి నుండి 11వ శతాబ్దం 12వ శతాబ్దంలో మనం ఏలిన కాకతీయుల నాటి వరకు కానీ, దాని తర్వాత మసూరు నాయకుల నుంచి కానీ, పద్మ నాయకుల నుండి కానీ, దాని తర్వాత రాష్ట్రకూటులు కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, దాని తర్వాత మన ప్రాంతానికి వచ్చిన బహుమని సుల్తాన్ నుండి కానీ, మొఘలు వంశస్థుల నుండి కానీ, కుతుబ్ షాహీల నుండి కానీ, ఆసఫ్ జాహీల వరకు, నిజాం పాలన వరకు వాళ్ళు ఎవరైనా కరువులో వస్తే నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? గత ప్రభుత్వాలను నిందించిండ్రా? మీరు ఎప్పుడైనా వాళ్ళ శాసనాలను చూసిండ్రా? కోటి లింగాల కానీ, ఎలగందుల గుట్టల మీద కానీ, రామగిరి కిల్లా మీద కానీ ఎక్కడైనా మీరు ఈ శాసనాలు పలాని ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇదే మా శ్వేతపత్రం అని రాసిండ్రా వాళ్ళు ఎప్పుడైనా?